काम करिए। फिर एक मरता अब वही रेवंत रेड्डी का शुक्रिया अदा करता हूं। ऐसे हमारे सलमान भाई हमारे पुराने मित्र है, उनको भी मैं उनका अवार्ड देने की वजह से जो निरंजन काम करा, मैं उनको भी मुबारकबाद देता हूं। जय तेलंगाना। ఇప్పుడు గౌరవనీయులు సల్మాన్ ఖుర్షీద్ గారికి రాజీవ్ గాంధీ సద్భావన ఈ సంవత్సరం అవార్డు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు సల్మాన్ ఖుర్షీద్ గారికి అవార్డు ఇవ్వబోతున్నారు. ఇప్పుడు గౌరవనీయులు రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు ఈ సందర్భంగా వారి సందేశం ఇస్తారు. అందరికీ నమస్కారం. గౌరవ సభాధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, సన్మాన గ్రహీత గౌరవనీయులు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకులు సల్మాన్ ఖుర్షీద్ గారు, హనుమంతరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, షబ్బీర్ అలీ గారు, జి ఆనంద్ గారు, వేణు గారు, మదన్ గారు, శ్యామోహన్ గారు, కమలాకర్ రావు గారు, ఇక్కడ వేదిక పైన పెద్దలందరికీ, వేదిక ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. 1990 అక్టోబర్ 19న రాజీవ్ గాంధీ గారు ఈ దేశ అఖండత కొరకు, ఐక్యత కొరకు చార్మినార్ నుండి, చరిత్రాత్మక చార్మినార్ నుంచి సద్భావన యాత్ర ప్రారంభించిన రోజున నేను రాష్ట్ర ఎన్ఎస్యు అధ్యక్షుడిగా ఉన్నాను. ఆనాడు యాత్రలో పాల్గొనే అవకాశం దొరికింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 35 ఏళ్లుగా ఈ సద్భావన కమెమరేషన్ డే నిర్వహిస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం గొప్ప వ్యక్తులకి ఈ అవార్డు ఇస్తూ ఉన్నాం. ఇవాళ పెద్దలు సల్మాన్ ఖుర్షీద్ గారికి ఆ అవార్డు ఇస్తూ ఉన్నాం. వారి గురించి ఎన్ని చెప్పినా తక్కువే. సల్మాన్ జీ, when we talk about loyalty to Gandhi family, we would take your name as the first one. गांधी जी की वफादारी की अगर बात करते तो सलमान जी सामने लाइन में रहते हैं. When we talk about honesty and clean politics, then also you are in the forefront, sir. Your career in Congress party ఒక మచ్చ లేకుండా నీతి నిజాయితీగా ఎన్నో పోర్ట్ఫోలియో అధిరోహించడమే కాకుండా ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పనిచేస్తూ ఇంత సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితమే కాకుండా कभी हम अगर बड़े वकील के बारे में अगर बात भी करते हैं तो सलमान जी को याद करना ही पड़ता.
సో ఇన్ని సులక్షణాలుండి ఇప్పటికి కూడా నిరాడంబరంగా